మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారో తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు అధికారం అనుభవిస్తున్నారే తప్ప ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదన్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసింది. పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ రెడ్డి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు నగరి ఎమ్మెల్యే రోజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ విధంగా వచ్చాయో మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల గురించి వాళ్ళు పట్టించుకోరు, ప్రజల్ని దోచుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పదవుల్ని కాపాడుకోవడం కోసం ఏ విధంగా ఇతరుల మీద నెపం వేసే దాంట్లో కానీ ప్రజల్ని డైవర్ట్ చేసే దాంట్లో కానీ ఉన్నారే తప్ప ప్రజల ఆకాంక్షలను ఎక్కడైనా ఆలోచించారని నేను అడుగుతున్నాను. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రతి ఒక్క దళితుడికి 3 ఎకరాలు ఇస్తాను అన్నారు. ఎంతమందికి ఇచ్చారో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అధికారం రాగానే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్ప దళితులకు ఇవ్వలేదన్న సంగతి కూడా మీరు గుర్తు చేసుకోవాలి. వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరందరూ కూడా మీకోసం ప్రాంతాలకి అతీతంగా మీ అభివృద్ధిని ఆకాంక్షించి తనున్న 5 సంవత్సరాల 3 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ గుండెల్లో నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి ప్రతిరూపంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నల్లారి సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ మన గుర్తు, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గాలి